ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తాడపల్లి దగ్గర ఉన్న కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మిక శాఖ సంక్షేమ బోర్డు చైర్మన్ గా మల్లికార్జునరావు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బాబ్జీని అభినందన తెలిపి సత్కరించారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన మక్కిన సుబ్బారావు పదవి విరమణ సన్మాన కార్యక్రమం నాదెండ్లలోని కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ చంద్రశేఖర్, ఎంపీపీ తలతోటి రాణి, ఎంపీడీఓ స్వరూపరాణి, చిలకలూరిపేట ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ కృష్ణారెడ్డి, నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, నాదెండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు, గ్రామ సర్పంచ్ మొగిలి నాగలక్ష్మి, మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ శాఖ ఉత్తర్వుల మేరకు స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి బిగిస్తున్నామని, వాటి ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండవని విద్యుత్ శాఖ ఈఈ ఏడుకొండలు తెలిపారు. స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తాయని ఆరోపణ ఉన్నాయని, స్మార్ట్ మీటర్ల వల్ల ఏ విధమైన బిల్లులు రావని, ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ పెట్టుకున్నందువల్ల ఎక్కడా కూడా ఎక్కువ వచ్చిన దాఖలాలు లేదు. పాత రోజుల్లో మెకానికల్ మీటర్స్, నల్ల మీటర్లు అనేది ఉండేది, ఐరన్ మీటర్స్ అనేవాళ్ళం. దాంట్లో నెక్స్ట్ టెక్నాలజీలో ఐఆర్డి మీటర్ అని వచ్చాము. ఇప్పుడున్న టెక్నాలజీలో స్మార్ట్ మీటర్ అని వచ్చింది. ఈ స్మార్ట్ మీటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాత మెకానికల్ మీటర్ కానీ ఐఆర్డి మీటర్ కానీ రీడింగ్ తీయాలి అంటే మా రీడర్ మీ ఇంటికి వచ్చి రీడింగ్ తీయాలి. ఈ భాగంలో మా రీడర్ రాకుండానే రీడింగ్లు తీసేవాడు, రీడింగ్ తప్పుపడేది. మీరు మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. కొంత ఇబ్బంది పెట్టబాట వాస్తవమే. ఆ ఇబ్బంది కూడా మీకు ఇక్కడ తొలుగుతుంది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లో సిమ్ ఉంటుంది. ఈ సిమ్ ద్వారా ప్రతి నెల 31వ తారీఖు సాయంత్రము మీరు వాడుకున్న యూనిట్లని మాకు కమ్యూనికేట్ అవుతుంది. 1వ తారీఖు బిల్ జనరేట్ అయింది అంటే మా రీడరు మీ ఇంటికి రాకుండానే మీకు 31వ తారీఖున బిల్ అవుతుంది. అదేవిధంగా మీ రీడింగ్ చేసే కుర్రోడు కొన్ని రోజులు కనుక డిలేగా మీ ఇంటికి వస్తే మీరు బిల్ పెరుగుతుందనే అభియోగం ఉంది. సో ఇక్కడ అట్లా ఉండదు. 31వ తారీఖు నాడు ఎన్నైతే స్మార్ట్ మీటర్లు ఉంటాయో అన్ని స్మార్ట్ మీటర్కి ఒకేసారి బిల్ జనరేట్ అయింది కాబట్టి ఎక్కువ బిల్ అయిందనే అపోహ కూడా కన్జ్యూమర్కి ఉండదు. దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అట్నే మీ వాడుకునే కరెంటుకి వోల్టేజీ, కరెంటు ఎంత ఉందనేది కూడా ఆ సిమ్ ద్వారా మాకు కమ్యూనికేట్ అయ్యింది. మీకు ఏదన్నా నిజంగా వోల్టేజ్లో తేడా ఉందంటే మేము దాన్ని తగిన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుద్ది. కాబట్టి దీంట్లో చాలా ఉపయోగం. మళ్ళీ ఈ మీటర్నే మల్టీపర్పస్ మీటర్గా కూడా వాడుకోవచ్చు. అంటే మీరు సోలార్కి వెళ్ళిపోతే ఇంతకుముందు కొత్త మీటర్ బిగించాలంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని మేము మీటర్ మార్చేవాళ్ళం. సో ఇప్పుడు కనుక స్మార్ట్ మీటర్ పెడితే మల్టీ మీటర్ కింద కూడా వాడుకోవచ్చు. సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే మీటర్ని మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కడ రీడింగ్ ఎక్కువ వస్తుంది అనే అభియోగం అయితే లేదు. ఈ స్మార్ట్ మీటర్ కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే బిల్ జరుగుతుందో ఇప్పుడు కూడా గవర్నమెంట్ అదే రకంగా బిల్ చేయమంది. ఇంటికాడ నుంచే మేము ఆఫీస్ నుంచే కట్ చేయటం అనే ఇది గవర్నమెంట్ ఎక్కడ కూడా ఉత్తర్వులు మాకు ఇవ్వలేదు. కాబట్టి మన ఇంట్లో వస్తువులు టెక్నాలజీ మారే కొద్దీ ఏ విధంగా అయితే అప్డేట్ అవుతున్నామో అట్నే మా సంస్థలో కూడా కొత్త రకం టెక్నాలజీలో స్మార్ట్ మీటర్ మారుస్తున్నామే తప్ప ఎక్కడా కూడా కన్జ్యూమర్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 1,120 కోట్ల రూపాయలను పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లకు విడుదల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి బ్యాంకు ఖాతాలకు నిధులు బుధవారం జమ కానున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత 1,120 కోట్ల విడుదలలో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మొత్తం నిధుల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ పంచాయతీలకు 70%, మండల పరిషత్కు 20%, జిల్లా పరిషత్లకు 10% చొప్పున విడుదల చేసింది. ఈ నిధులతో ఆయా శాఖల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టనున్నారు.
అమరజీవికి అసలైన నివాళి అమరావతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తామని శ్రీరాములు 125వ జయంతి రోజున సీఎం చంద్రబాబు మాట ఇచ్చిన మేరకు బుధవారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. అంతకుముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కూడా ఇదే హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు నాయకుల హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో ఈ విగ్రహం ఏర్పాటు కానుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు జల జీవన్ మిషన్ అమలు నిర్వహణపై బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జల జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులకు సంబంధించి DDWS సెక్రటరీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యూపీహెచ్సీ ఆశా వర్కర్స్ తో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె హనుమంతరావు మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి మరియు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్న చూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి ఆశా వర్కర్లతో అవగాహన కల్పించారు. అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 ఏఆర్టీ మందులు ఏపీఎస్ఏసీఎస్ యాప్ టోల్ ఫ్రీ నంబర్ 1097 గురించి తెలుపుతూ అలాగే చెడు వ్యసనాలకు డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలు చెబుతూ అవగాహన చేయడం జరిగింది. ఎంపీహెచ్ ఎలిజబెత్ గారు ఆశా వర్కర్స్ తో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు హెచ్ఐవి టెస్టింగ్ తప్పనిసరిగా చేపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియు ఎన్ విజయ్ కుమార్, ఏఎన్ఎం, డబ్ల్యూహెచ్ఎస్, ఎంపీహెచ్సీ, యూపీహెచ్సీ సిబ్బంది, క్యాంపు సంస్థ మేనేజర్ కె పవన్ కళ్యాణ్, ఓఆర్డబ్ల్యూ కేజీఆ పాల్గొన్నారు. కండోమ్స్ ఇవ్వడం, మన ప్రవర్తన మార్పు చేయడము, వాళ్ళు ఎవరికైనా హెచ్ఐవి కన్ఫర్మ్ అయితే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ ఈ విధంగా ఏర్పాటు చేయడము, అట్లా దాగి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ మొత్తాన్ని కూడా వీళ్ళు దగ్గర ఉండి తీస్తారు, వెలికి తీస్తారు. దానికి వీళ్ళంతా క్యాంపు పట్టించుకునే సిబ్బంది వీళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ కింద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు శాలరీస్ మొత్తం కూడా గవర్నమెంట్ ఇస్తుంది, మన దగ్గర ఉండి వీళ్ళు చేత వర్క్ చేయించుకుంటాం. వీళ్ళకి అన్ని ఏరియాల నుంచి వచ్చారు, ప్రతి ఏరియాలో మాకు ఒక స్టాఫ్. వాసవి ప్లాటినం గ్రేటర్ మరియు ఫ్యామిలీస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వాసవి వారోత్సవాలు పురస్కరించుకుని 3వ రోజు సందర్భంగా చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో అర్వపల్లి వెంకట సత్యనారాయణ, శిఖాకొల్లి సుబ్బారావు, మారం నాగేశ్వరరావు మరియు క్లబ్ ప్రెసిడెంట్ దామశెట్టి నాగేంద్రం, తవ్వ శ్రీనివాసరావు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా పేద ఆర్యవయసులకి
పట్టణంలోని సింగ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మాజీ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ కందిమల జయమ్మ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గోరంట్ల నారాయణ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం వివరించారు. తొలుత పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మిక మహిళలు 200 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మురికొండ మల్లిబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారు సినీ నటులుగా అద్భుతమైన శిఖరాలు ఎక్కి మరి అదే పరిస్థితుల్లో ప్రజలకు కూడా సేవ చేయాలి, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో మరి ఇటు టీడీపీ కానివ్వండి, అటు బీజేపీ వారితో సంప్రదింపులు జరిపి మరి ఈ రాష్ట్రం ఈ మహాకూటమి ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన ఘనత ఉన్న వాళ్ళల్లో వారొకరు. మరి అలాంటి కార్యక్రమానికి నేను ఇక్కడ రావటం, ఇక్కడ మీ అందరితో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో దాదాపు 15 సంవత్సరాలు మహాకూటమి అధికారంలో ఉంటుందంటున్నారు. అదేవిధంగా అధికారంలో ఉండాలని మరి అదేవిధంగా ఇక్కడ తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మన పుల్లారావు గారు ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని మరి అదేవిధంగా ఈ మహాకూటమి 15 ఏళ్ళు ఉజ్వల భవిష్యత్తుతో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ జెండాలు రెపరెపలాడాలని కోరుకుంటూ అంటే కూటమి ప్రభుత్వం ఉండాల్సిందే అని చెబుతూ వస్తున్నారు. వారి యొక్క ఆలోచన విధానం మరి వాళ్ళ ఎంత 54వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సిఐ నారాయణ గారు నాకు చిన్నతనం నుంచి మిత్రులు. వారు నాకు వాస్తవంగా బాగలేనప్పటికీ కూడా నారాయణ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే రాలేదు అనుకుంటాడేమోనని ఫోన్ చేసి ఇక టాబ్లెట్ కూడా వేసుకోకుండా అట్లాగే వచ్చేసాను. అయినప్పటికీ కూడా చేస్తున్న కార్యక్రమం చాలా ఉత్తమమైన కార్యక్రమం. నారాయణ గారు అనేక కార్యక్రమాలు చాలా బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎలా ఇబ్బంది పడుతున్నారు వాటన్నిటికీ ఏదో రకంగా వాళ్ళకి మన చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే కార్యక్రమం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మరి పేదలకి చీరలు పంపిణీ కార్యక్రమం చేసినందుకు మరి వారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 2 ముక్కలు మాట్లాడే అవకాశం కల్పించిన తదితర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర బాగుల గురించి ఈరోజు కూటమి పార్టీలకు ఏకం చేసి తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కలిసి ఈరోజు 120 స్థానాలకి ఈరోజు అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఆయన పనిచేయడం జరుగుతుంది. వారికి మీ అందరి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలి. మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు దీవించండి. మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యాలుగా ఉంటే మీకోసం పని చేస్తారని సభంగా తెలియజేసుకుంటూ మరొకసారి నారాయణరావు గారికి మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ. ముందుగా స్కావెన్ చేశాడమ్మా. పారిశుద్ధ్య కార్మికులు వస్తే తర్వాత మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు, కానీ తీసుకోండి అమ్మా. సిఐ గారు ఇవ్వండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ రావద్దు, మిగతా వాళ్ళకి సరిపోవు. రెండోసారి ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.